మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కడ చదివితే చాలు. అది వానిని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ఇంకా అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. జాగ్రత్తగా ఒక క్లుప్త వర్తమానం, చిన్న విషయాన్ని మాత్రమే నేను చెప్తాను, సమయం లేదు కనుక. నేను చెప్పే విషయము మీరు జాగ్రత్తగా బైబిల్లో చూసుకొని అర్థం చేసుకొని గ్రహించాలని నేను మనవి చేస్తున్నా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు, ఒకడే కొడుకు. ఆ అబ్బాయి తప్ప వేరే సంతానం లేదు. ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు. ఏం బాగోలేదంటే మోక్ష వ్యాధి. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తాయి. ఈ మోక్ష వ్యాధి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, బాగానే తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, ఎప్పుడు గమక్కిన పడిపోతారో తెలియదు. ఒక గంటలో ఉన్న ఆరోగ్యము ఒక గంటలో ఉండదు. కాసేపు ఉన్న ఆరోగ్యం కాసేపు ఉండదండి. బయట పిల్లలతో ఆడుకుంటూనే ఉంటారు, ఎప్పుడు పడిపోతారు. ఈ అబ్బాయి కూడా మోక్ష వ్యాధి ఉంది. బాగా ఫిట్స్ వస్తూ ఉంటాయి. నేలల్లోనూ నిప్పుల్లోనూ రోడ్ల మీద బావి దగ్గర ఇక ఎక్కడున్నానన్నా చూసుకోడు. ఇక ఆ ఫిట్స్ రాగానే ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. అయితే ఎందుకు ఈ ఫిట్స్ వస్తున్నాయి అని ఎన్నో వైద్యాలు చేయించాడంట. ఒక్కడే కొడుకు కాబట్టి, ఆ అబ్బాయి తప్పకి సంతానం లేదు కాబట్టి, ఆ తండ్రి చాలా స్థలాల్లో చూపించాడంట, కానీ తగ్గలేదు. కానీ ఇది తగ్గకపోవడానికి కారణము ఈ అబ్బాయికి ఏదో దురాత్మ పడింది. ఈ అబ్బాయి మీద ఏదో అంధకార శక్తి పనిచేస్తుందని వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా ఇది తెలియదు, కానీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మాత్రం వాళ్ళకి అర్థమైంది. వారికి అర్థమైనప్పుడు జనం అందరూ సలహా చెప్పారంట, రే బాబు, నువ్వు ఎన్ని మందులు ఆడినా ఉపయోగం లేదు, ఆసుపత్రికి వెళ్ళి ఉపయోగం లేదు, యేసు ప్రభు దగ్గర ప్రార్థనకి తీసుకెళ్ళు. ప్రార్థనకి వెళ్తే అన్ని పోతాయ్యా, దేవుడు బాగు చేస్తాడు, చాలా మందిని బాగు చేస్తున్నాడు, రోగాలు వెళ్ళిపోతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎందుకురా బాబు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని తిరుగుతావు, ప్రార్థనకి వెళ్ళయ్యా అని చెప్పారంట. అప్పుడు ఏం చేశాడంటే, తన బిడ్డను తీసుకొని యేసు ప్రభువు ఎక్కడున్నాడో యేసు ప్రభువు ఉన్నటువంటి స్థలానికి ఆ పసిబిడ్డను తీసుకుని, అంటే చిన్నపిల్లడే కాదండి, ఇంచుమించు 12-13 ఏళ్ళ వయసు, ఆ పిల్లోడిని తీసుకుని వచ్చాడు. వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, యేసు ప్రభు దగ్గర ఉండేవాళ్ళు మొత్తం శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. యేసు ప్రభుతో కలుపుకొని 13 మంది. ఈ 13 మంది ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తా ఉంటారు.
ముందుగా యేసయ్య వెళ్తాడు, అందరూ యేసయ్య వెనక వస్తూ ఉంటారు. అయితే ఏం జరిగిందంటే యేసు ప్రభువారు తనకున్న 12 మంది శిష్యులలో 3 శిష్యులను వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళిపోయాడంట. ఏం కొండ అయ్యా అదంటే బైబిలే చెబుతుంది, ఎత్తైన కొండ. ఏ కొండ అండి? ఎత్తైన కొండ. ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలని యేసయ్య వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు వెళుతూ శిష్యుల్లో నుంచి ఆయనకి క్లోజ్ గా ఉండేటువంటి 3 ఆయన వెనక తీసుకెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 వెంట పెట్టుకుని కొండ మీద ప్రార్థన చేస్తానికి వెళ్ళాడు. ఈ 3 తీసుకొని కొండ మీద ప్రార్థన చేస్తానికి వెళ్ళినప్పుడు ఇక మరి కొండ కింద ఎంతమంది ఉన్నారు? కొండ కింద 9 మంది శిష్యులు, 3 శిష్యులే వెళ్ళిపోయారు యేసు ప్రభు వారి వెంట. ఇక మిగిలిన 9 మంది కింద ఉండి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సంఘాన్ని, మినిస్ట్రీని వీళ్ళకి అప్పచెప్పి వాళ్ళు 4 వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తాం మేము వచ్చే వరకు బాధ్యత మీదే. ప్రార్థన చెయ్యాలన్నా, ఏ కార్యక్రమాలు చెయ్యాలన్నా మేము వచ్చిన దానికి మీరే ఇన్ఛార్జ్ అని ఆ 9 మందిని ఆడబెట్టి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళిన తరువాత ఈయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎవరు? పిల్లోడిని తీసుకొని ఇక్కడికి వచ్చి అడుగుతున్నాడు, యేసు ప్రభు వారు ఉన్నారయ్యా. శిష్యులు అంటున్నారు, నువ్వు ఏం పని మీద వచ్చావని చెప్పు. యేసు ప్రభు వారు కావాలి మాకయ్యా. యేసు ప్రభువు లేడు. యేసు ప్రభు చేసే పనులన్నీ ప్రస్తుతం చేసేది మేము. నువ్వెందుకు వచ్చావో చెప్పంటే అప్పుడు ఏమన్నారు తెలుసా? ఆయన, నా పిల్లోడు బాబు, వీడు తప్ప నాకు బిడ్డలు లేరు, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాను, వీడికి కాస్త జబ్బు చేసింది, వీడు ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటి? నిద్రపోలేకపోతున్నాను, అన్నం తినలేకపోతున్నాను, బిడ్డ అలా ఉంటే ఎలా నిద్ర పెట్టింది? నాకు 24 గంటలు కాపలా ఉండాల్సి వస్తుంది. పిల్లోడు ఎటెళ్ళినా ఎంత వెళ్ళాలి, ఎప్పుడు పడిపోతాడో, ఏ ముళ్ళల్లో పడిపోతాడో, ఏ నీళ్లలో పడిపోతాడో, అగ్నిలో పడిపోతాడో, గోతులో నూతులో పడిపోతాడని 24 గంటలు కనుపాపలాగా వెంటనే తిరుగుతున్నా. ఎంతకాలం తిరగలమో ఎలాగా? మాకెవరో చెప్పారు ప్రార్థన చేస్తే పోయిద్దని, యేసు ప్రభు కాడికి వస్తే ఆయన బాగు చేస్తాడని మాకు చెప్పారు బాబు అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, నీకు చెయ్యాల్సింది ప్రార్థనే కదరా, తీసుకురా. మేము 9 మంది ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనే కదా నీకు చేయాల్సింది. మేము చేస్తామా ప్రార్థన? యేసు ప్రభు వారు మాకు అన్ని నేర్పించాడు. యేసు ప్రభు వారు మాకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు వారు మాకు బాధ్యత ఇచ్చాడు. ఈ పని యేసు ప్రభు వారు నాకు అప్పగించి వెళ్ళాడు కనుక ప్రస్తుతం మేమే డ్యూటీలో ఉన్నాం కనుక తీసుకురా, ప్రార్థన చేస్తామని ఆ పిల్లోడు తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఈ 9 మంది ప్రార్థన చేశారంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ 9 మంది వాళ్ళకి వచ్చిన ప్రార్థన అంతా చేశారండి. ఈ 9 మంది ప్రార్థన చేసినా గాని ఆ పిల్లోడికి తగ్గంది కాక ఎక్కువైందంట. కొంతమంది ఈ మధ్య నాతో చెబుతా ఉన్నారు, ఆరోగ్యం బాగోక ఆసుపత్రికి వెళ్ళారంటండి. ఎల్లుడి కాదు ఇంకా సీరియస్ అయిందంట. నాకు ఫోన్ చేసి అంటున్నారు, పాస్టర్ గారు వీళ్ళు మందులు ఎత్తున్నారు, వీళ్ళు తగ్గడానికి ఇస్తున్నారా పెరగడానికి ఇస్తున్నారా మాకు అర్థం కావట్లేదా? మరి డాక్టర్లు ఎవరైనా తగ్గడానికే ఇస్తారు కదా, పెరగడానికి ఎందుకు ఇస్తారంటే ఆసుపత్రి వచ్చేటప్పుడు బాగానే ఉన్నాం, ఈడకి వచ్చినాక ఏయో మందులు ఇచ్చారు, అవి వేసుకోగానే ఎక్కువైపోయింది అయ్యా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే అయింది. వీళ్ళేదో బాగు చేస్తారని, వీళ్ళేదో తగ్గిస్తారని ఎంతో విశ్వాసంతో ఆయన వచ్చాడు. వీళ్ళు కూడా ప్రార్థన చేశారు.
కానీ ప్రార్థన ఎంత చేసినా, ఎంతసేపు చేసినా, ఎంత గట్టిగా చేసినా, ఎంత అరిసి చేసినా, నూనె రాసి చేసినా, మోకరించి చేసినా వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బిడ్డ బాగుపడ. ఆ వచ్చిన తండ్రి నిరాశతోటి అయ్యో ఏంటా అని నిరాశతోటి ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇక నా బిడ్డ బాగుపడ్డా, నా బిడ్డ బతకడా, నా బిడ్డ పరిస్థితి ఇంతేనా అని నిరాశపడి దుఃఖపడుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డను పెట్టుకొని అలానే ఉంటున్నాడండి. అంతలోకి ఎవరో మళ్ళీ వచ్చి అడుగుంటారు, ఏంటయ్యా ప్రార్థనకి తీసుకెళ్ళమన్నాం కదా, ప్రార్థనకి తీసుకెళ్ళలేదా అని అడిగితే తను అంటాడు, ప్రార్థనకి తీసుకెళ్ళాను కానీ తగ్గలేదయ్యా, చాలా డబ్బులు పెట్టుకొని చాలా దూరం వెళ్ళాను, ఆశతో వెళ్ళాను, బాగుపడతాడని వెళ్ళాను, మీ అందరి మాట విని వెళ్ళాను, వెళ్ళినా పని అయితే అవలేదయ్యా అని నిరుత్సాహంతో చెప్పాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు, యేసయ్య లేనప్పుడు వెళ్ళటం కాదు, యేసు ప్రభు పిల్లడిని చూడలేదు, యేసు ప్రభు ప్రార్థన చేయలేదు, నువ్వు యేసు దగ్గరికి మళ్ళీ వెళ్ళు, అక్కడే పిల్లోడు బాగుపడతాడు, ఆయన దగ్గరే పిల్లోడు బాగుపడతాడు, మళ్ళీ పొండి అంటే రెండోసారి మళ్ళీ ఈయన బయలుదేరి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బయలుదేరి వచ్చారంట. బయలుదేరి రాగానే ఆ టైం కల్లా యేసు ప్రభువారు కొండ మీద ప్రార్థన చేసుకుని, ప్రార్థన ముగించుకొని మిగిలిన ముగ్గురు శిష్యుల్ని వెంట పెట్టుకొని కిందికి వచ్చేసారు. ఇప్పుడు కింద ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మొత్తం 12 మంది శిష్యులు. యేసు ప్రభువారు ఆయన కొండ దిగి వచ్చాను. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం అయిపోయింది, వచ్చాడు. ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి తన బిడ్డను తీసుకుని మళ్ళీ వచ్చాడంట. శిష్యులు అంటారు, ఇప్పుడు తిండి తీసుకెళ్ళిపో, అంటున్నారు. ఆయన అంటాడు, బాబు ఏసే గడికి వెళ్తానయ్యా, ఒక్కసారి ఆయన చూస్తానయ్యా, కొద్దిగా బాగుండి అయ్యా, మనకు సహాయం చేయండి అయ్యా అని అంటున్నారు. వీళ్ళేమో లోపలికి వద్దామని, శిష్యులేమో గేట్ గారుండి రావడానికి వీల్లేదు లోపలికి, ఆ చేసే ప్రార్థన మేము చేసాం కదా పొండి అంటున్నారు. వాళ్ళేమో లోపలికి రావాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటే శిష్యులేమో అడ్డం ఉండి లోపలికి రానిలా. ఈ గొడవంతా కూడా లోపల ఉండి ఆయన విన్నాడు. విని ఏది జరుగుతుంది అక్కడ, ఏంటి మీ గొడవ, ఎందుకు వాదనాడుకుంటున్నారు, ఎందుకు తోపులాట జరుగుతుంది అంటే అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడంట, అయ్యా నా బిడ్డకి ఆరోగ్యం బాగోలేదయ్యా, మీరేమైనా చేస్తారని వచ్చానయ్యా అన్నాడు. స్తోత్రం. నా బిడ్డ పరిస్థితి బాగోలేదు, ఎవరి వలన కంటల్లో తగ్గీయటం, ఏ వైద్యుడి వలన కాల, నీ వలన ఏమైనా ఇచ్చేమోనని నీ దగ్గరికి వచ్చాను బాబు అన్నాడంట. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, నీవు గనక నమ్మితే నమ్మువానికి సమస్తము. స్తోత్ర. మనము దేవుడు బాగు చేస్తాడని నమ్ముదుముగాక, మనకి సమస్తము సాధ్యమగునుగాక. అక్కడ ఏమన్నాడు, నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తము. అంటే దేవుని కాడికి వచ్చే వారిలో కూడా కొంతమందికి నమ్మకం ఉండదు. నమ్మకం లేకుండానే కొంతమంది దేవుని కాడికి వస్తారు. నమ్మకం లేకుండా వస్తే
నీకు కార్యాలు జరగవు. సాక్షాత్తు యేసు ప్రభువారే అడుగుతున్నాడు, ఈ కార్యము నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? మీ బిడ్డని బాగు చేయగలనని మీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా అని యేసయ్యే నేరుగా వాళ్ళని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలను కదా. దేవుని యొద్దకు వచ్చేవారు, వినండి, ప్రార్థనకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే విశ్వాసముతోటి రావాలి. ఏంటా విశ్వాసం అంటే? దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నా బిడ్డను బాగు చేస్తాడు, దేవుడికి అసాధ్యమైంది లేదు, దేవుడు అద్భుతాలు చేయగలడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడని నమ్మి దేవుని యొద్దకు రావాలి. నువ్వు నమ్మి దేవుని యొద్దకు రావాలి. ప్రార్థనకి వచ్చేటువంటి ఏ వ్యక్తి అయినా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి అసాధ్యము లేదు అని అన్ని విషయాలలో నువ్వు నమ్మిక ఉంచాలి. నీకు విశ్వాసం లేకపోతే ప్రపంచంలో ఉన్న గొప్ప దైవజనులు అందరూ వచ్చి ప్రార్థన చేసినా నీకు దక్కదు. యేసు ప్రభువారు వాళ్ళ ఊరెళ్ళి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు మీద వాళ్ళ విశ్వాసం ఉంచలా. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆ ఊరిలో యేసయ్య అద్భుతాలు చేయలేకపోయాడు. యేసు ప్రభు గారికి ఎవరొచ్చినా, ప్రార్థనకి ఎవరొచ్చినా దేవుడు ఉన్నాడనియు తనను వెతుకువానికి ఫలము దయచేయగలవాడని నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదవండి. యోహాను సువార్త. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల, హల్లెలూయా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచుదువని నీతో చెప్పలేదా? ఎప్పుడు చూస్తాం దేవుని మహిమ? నమ్మినప్పుడు చూస్తాము. దేవుని మహిమనగా దేవుని కార్యాలు, దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే గొప్ప గొప్ప సూచక్రియలు నువ్వెప్పుడు చూడగలుగుతావంటే నీవు విశ్వసించినప్పుడు, హృదయపూర్వకంగా నమ్మినప్పుడు అద్భుతాలు నువ్వు చూస్తావని యేసయ్య మాటతో అంటున్నాడు. ఇదే మాట వీడు అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. నువ్వు ప్రార్థనగా వచ్చావు, మీ అబ్బాయిని బాగు చేయమని అడుగుతున్నావు, నేను ప్రార్థన చేస్తే మీ అబ్బాయి బాగుపడతాడని నువ్వు నమ్ముతున్నావా అప్పుడు చెప్పాడు. నమ్మబట్టే కదండి ఏడు దాకా వచ్చింది. నమ్ముచున్నాను ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అండి. స్తోత్ర. వెంటనే చెప్పాడంట, నమ్ముతున్నానని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారిని పిలిచి, ఆ పిల్లోడిని పిలిచి వాడి తలని చేయబెట్టి గట్టిగా గద్దించగానే, చిన్న ప్రార్థన చేయగానే వాడు కింద పడిపోయి గిరిగిలా కొట్టుకొని ఉన్న మురుగంతా గగ్గేసి ఉన్న సైతానంతా పోయి వాడు లేచి కూర్చొని మాట్లాడటం ప్రారంభించాడు. సభలో మాట్లాడడం ప్రారంభించాడు. ఇక చూడు, వాని తండ్రికి ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంటే, నా బిడ్డని ఇలా చూస్తానని నేను అనుకోలేదు, దేవుని కాడికి వచ్చినందుకు నాకు నష్టం జరగలేదు, దేవుని కాడికి వచ్చినందుకు దేవుడు కనికరించాడు, నా బిడ్డని బాగు చేశాడు అని ఆ బిడ్డని కౌగిలించుకొని పట్టజాలని ఆనందంతో గంతులేశాడంట. స్తోత్ర. హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపోయా, నీ పిల్లోడు బాగుపడ్డాడు, ఏ దిగులు లేదు, తీసుకెళ్ళిపో అని చెప్పాడు.
వెంటనే వెళ్ళిపోయాడు. ఈ శిష్యులు ఉన్నారు కదా, ఈ శిష్యుడికి మాత్రం ఈ కథ ఏమి నచ్చలా. అందరూ మొగ్గలతో రకంగా పెట్టుకొని కూర్చున్నారు. స్తోత్ర, సంతోషంగా చెప్పండి. హ్యాపీగా ఉందరు గాక. సంతోషంగా ఉన్న వారికి అద్భుతాలు జరుగును గాక. బాధతోటి ముఖాన్ని 3 వంకరలు తిప్పిన వాళ్ళ దగ్గరికి దయ్యం వచ్చును గాక. నిజంగా చెబుతున్నాను, నువ్వు సంతోషంగా ఉంటే సాతాన్ని దగ్గరికి రాదు. నువ్వు ఎప్పుడైతే కొంతమంది ప్రార్థనకు వచ్చి ఏదో అల్లు చెప్పన్నా, తల కూడా చెప్పు, వాళ్ళకి కళ్ళు వేస్తారు, కళ్ళు ఇంట్లోకి వేస్తారు. నేను చెప్తున్నాను, దేవుని మందిరములోకి వచ్చినాక సంతోషంగా ఉండాలి. పౌలు గారు చెబుతాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మరలా చెబుతును, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. కారణం ఏంటంటే, సంతోషంగా ఉన్న వారి దగ్గర సంతోషంగా ఉండే ముఖాన్ని చూసి సాతానుడు రాలేడు. వారికి ఇలాంటి ముఖాలు నచ్చవంట. నవ్వుతా కిలకిల్లాడుతూ ఉండే ముఖాలు అస్సలు నచ్చవంట. వాడికి అన్ని ఏడుపు కొట్టు ముఖాలు అయితే ఎంత బాగా చూసుకుంటాడు, పద్దాకలు చూసుకుంటాడంట. బైబిల్లో కయ్యేన్ అనేటువంటి వాడు ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. అప్పుడు ఏం చెప్పాడు? ముఖము చిన్నబుచ్చుకుంటే నీ ఎడల పాపమునకు అపవాదికి వాంఛ కలుగును, కోరిక కలుగును, ఇష్టము కలుగును అని చెబుతున్నాడు. అందుకని జీవితములో, విజయములో నువ్వు విజయవంతమైన జీవితం జీవించాలంటే సమస్యలన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చిన్న ఇన్సిడెంట్ వచ్చినా సరే అందరూ కూడా వాడిపోతారండి. యోబుకి భయంకరమైన జబ్బు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యోబు ఏడ్చినట్టు గాని దుఃఖపడినట్టు గాని బైబిల్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే అద్భుతాలు పొందుకోవటంలో మొదటి మెట్టే సంతోషంగా ఉండుట. దేవుని యొక్క ఫేవర్ని, దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకోవటంలో మొదటి మెట్టు సంతోషంగా ఉండటము. పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పిల్లోడు బాగుపడ్డాడని తండ్రి, దయ్యం వెళ్ళిపోయిందని కొడుకు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. కానీ యేసు ప్రభు శిష్యులు అదో రకంగా ఉన్నారు. యేసు ప్రభు అడిగాడంటే, ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అని. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ప్రభువా ప్రార్థన మాకు నేర్పింది నువ్వే కదా, అవునా కాదా? స్తోత్ర. ఏమంటే లోకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా ప్రార్థన చేయడం నేర్పమని ఆయన అడిగారు. ఆయన నేర్పాడు, వీళ్ళు నేర్చుకున్నారు. స్తోత్ర. ఇప్పుడు మనం ప్రార్థన చేయడం నేర్పింది ఎవరు? మీరే కదా. మేము చేసిన ప్రార్థన సొంతంగా చేయలేదు కదా. మేము చేసిన ప్రార్థన వేరే దగ్గర కాపీ కొట్టలేదు కదా. నువ్వు చెప్పినట్టే ప్రార్థన చేసాం కదా. మరి నువ్వు చెప్పినట్టు మేము ప్రార్థన చేస్తే, నువ్వు చెప్పినట్లుగానే మేము చేసి దైవం ఎందుకు పోరా? డౌట్ అది. దేవునికి స్తోత్ర. పోతే మాకు పోవాలి, మీకు పోవాలి. పోకపోతే మాకు పోకూడదు, మీకు పోకూడదు. మేం చేస్తేనేమో పోలేదు, నువ్వు చేస్తేనేమో పోయింది అంటే ప్రార్థన అంతా నేర్పారా మాకు? అసలు డౌట్ వచ్చింది. కొన్నిసార్లు ఈ డౌట్లు వస్తాయి. ఒక వ్యక్తి ప్రార్థన చేయగలనే దయ్యం పోతుందంట, ఇంకో వ్యక్తి ప్రార్థన చేయగలనే దయ్యము పోవటంలో. ఎందుకంటే డౌట్ వచ్చింది, అలా ఎందుకు జరగాలి? మీరు చెప్పినట్టే మేము ప్రార్థన చేశామండి,
మీరే మా గురువు, మీరు చెప్పినట్టుగా మేము నడిచాము, మాకు మీరు అన్ని నేర్పారా లేదా, సగం విద్య నేర్పారా, అన్ని డౌట్ వస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అదే లోకాసు వార్త 9వ అధ్యాయం మొదటి నుండి చదవమా. తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు. స్తోత్ర. యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించాడు, నేర్పడలేదా? వాళ్ళకి ప్రార్థన చేయడం నేర్పించాడు. అంత మాత్రమే కాదు, సమస్తమైన దయ్యముల మీద, ఏ దయ్యాలు? సమస్తమైన దయ్యముల మీద అధికారమును, శక్తిని శిష్యులకు ఇచ్చి రోగములు బాగు చేసే, స్వస్థపరిచేటువంటి వరము ఆయన అనుగ్రహించాడు. యేసు ప్రభువు శిష్యులకి దయ్యాలు బాగొట్టే అధికారం ఇచ్చాడు, దయ్యాలు బాగొట్టే శక్తిని ఇచ్చాడు, రోగాలు బాగొట్టే స్వస్థత వరం ఇచ్చాడు. వీటితో పాటు ప్రార్థన కూడా నేర్పించాడు. ఆయన అన్ని ఇచ్చాడు. ఇన్ని పొందుకున్న వీరు 9 మంది చేసిన దయ్యం అది పోలా. ఏంటి కథ? స్తోత్ర. మాకు ప్రార్థన చేయడం వచ్చు, మీరే నేర్పించారు. దయ్యాల మీద పోరాడడానికి మీరే అధికారం ఇచ్చారు, దయ్యాల మీద గెలవడానికి మీరే శక్తిని ఇచ్చారు. అయినా కానీ ఆ దయ్యాలు పోలేదు, శక్తి పనిచేయలేదు. ఎందుకని ప్రభువా అని ఆయన అడిగారు. అడగడమే కాకుండా వాళ్ళకు ఒక నిరుత్సాహము, అసంతృప్తి అండి. ఎందుకు మేము దయ్యం వెళ్ళగొట్టలేకపోయాం? ఎన్నో ప్రయత్నాలు చేశాం కదా, పోతే ఏముండదండి. పోకపోతే ఆ దయ్యం ఉన్న వాళ్ళకంటే ప్రార్థన చేసిన టెన్షన్ ఎక్కువ వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రార్థన చేయగానే దయ్యం పోతే ఏమి లేదు. ఆ దయ్యం కనుక పోకపోతే, రోగం కనుక పోకపోతే ప్రార్థన చేసిన వాళ్ళు అనుమానంలో పడతారు. ఏంటి, మనం అన్ని బాగానే చేశామే, ప్రార్థన బాగానే చేశామే, ఎందుకని పోవట్లేదు, ఏంటి ప్రభు ఇది అని పైకి చెప్పలేనటువంటి వేదన లోపల అనుభవిస్తారు. స్తోత్ర, హల్లెలూయా. జనమేమో అనుకుంటారేమో, ఎందుకు బాగలేదంటే ఏం చెప్పాలి, ఎందుకు బాగుపడలేదంటే ఏం చెప్పాలి, ఏది పాస్టర్ గారు ఎందుకు ఈ దయ్యం పోలేదంటే ఏమి సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక అసంతృప్తి అనేది దేవుని మీదే ఉండింది. శిష్యులు కూడా అదే, ఇదేంటే ఇది, మన దయ్యాలు పోగొట్టే అధికారం మీరు ఇచ్చారు, దయ్యాల మీద శక్తిని మీరు ఇచ్చారు, రోగాలను స్వస్థపరచడానికి స్వస్థతా వరాన్ని మీరు ఇచ్చారు, అంతేకాకుండా ప్రార్థన చేయడం నేర్పంటే ప్రార్థన నేర్పించారు. ఇవన్నీ కూడా మీరు నేర్పిరియే. మీరు చేయమనంటే మేము చేస్తున్నాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేయట్లా. అయినా ఇద్దరు బాగుపడలేదు, మేము అక్కడ ఫెయిల్ అయిపోయాం, మాకు ఇన్సల్ట్ వచ్చేసింది. ఏంటని యేసయ్యని అడిగారు. స్తోత్ర. అప్పుడు యేసయ్య అంటాడు, మీరేం బాధపడకండి. 29వ వచనం, అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని. ప్రార్థన అంటే ఏం ప్రార్థన ఉంది అక్కడ? కింద ఏమనుంది పుట్టినట్లో? మీరు అదే హెబ్రీ బైబిల్ కానీ కింగ్ జేమ్స్ బైబిల్ కానీ చదువుకుంటే అక్కడ ఉపవాస ప్రార్థన. నీకు దయ్యాల మీద అధికారం ఇచ్చా, ఓకే, దయ్యాల మీద శక్తిని ఇచ్చా, ఓకే. అయితే ఇది స్పెషల్ కేసు. ఇది ఎలాంటిది పోవాలంటే ఉపవాసము ద్వారా తప్ప వదలిపోవుట సాధ్యము. స్తోత్ర. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త
9వ అధ్యాయము 14వ వాక్యం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము. అంటే పరిసయ్యులను యోహాను శిష్యులమైన మేమును ఎక్కువగా ఉపవాసం ఉంటాము, కానీ నీ శిష్యులు ఏనాడు ఉపవాసం చేయరు, రోజు బిర్యానీ తింటారు. స్తోత్ర. అంటే యేసు ప్రభు శిష్యులు ప్రార్థన అయితే చేస్తారంట, గాని ఉపవాసం ఎప్పుడూ ఉండరు అంటాడు. అసలు అలవాట్లేదు వాడికి. యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళగానే వీళ్ళు కిందుంటిది ఉపవాసం లేరు. యోహాను శిష్యులు ఉపవాసం ఉంటారంట, శాస్త్రులు ఉపవాసం ఉంటారంట, పరిసయ్యులు ఉపవాసం ఉంటారంట. ఇప్పుడు ఉపవాసం ఉండని ఎవరు? యేసయ్య శిష్యులు మాత్రము అసలు ఉపవాసం ఉండనే ఉండరు. నేను 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికి పంచుతాడా? ఇంకేడ ఉపవాసం అంటారు? స్తోత్ర. బైబిల్ చెబుతుంది, నీవు అద్భుతాలు చూడాలంటే, గొప్ప కార్యాలు చూడాలంటే, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే ప్రార్థన చేస్తున్నాను కదా అనుకోకూడదు. ఉపవాస ప్రార్థన అవసరము. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చూడగలుగుతారు. ఉపవాస ప్రార్థనకి లొంగనిది లేదు. ఉపవాస ప్రార్థనకి పోని రోగము లేదు. ఉపవాస ప్రార్థనకి పోని దయ్యం లేదు. ఉపవాస ప్రార్థన చాలా 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 అవసరము. స్తోత్ర. మనోడు 40 రోజులు ఉపవాసాలను పెడుతున్నారు. 40 రోజుల్లో ఒక్క రోజు ఉంటున్నారా? ఏం ప్రార్థన అండి? మా సంఘంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎక్కడ చూసినా మైకిలే. అందరూ ఏమంటారంటే 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నారు. మంచిదే పెట్టడము. ఏ ప్రార్థనలు అయ్యి? ఉపవాస ప్రార్థన. గుండె మీద చేసుకుని చెప్పి 40 రోజులు ఎన్ని రోజులు ఉన్న ఉపవాసం? నువ్వు ఏ రోజు పాలు తాగలేదు, ఏ రోజు తాగలేదు, ఏ రోజు లోట మధ్య తాగలేదు చెప్పు నాకు. ఏ రోజు టిఫిన్ చేయలా? ఒక ఆయన అంటాడు, ఏమే చర్చిలో ఉపవాస ప్రార్థన పెట్టారు కానీ అన్న పెట్టి తినేస్తా అన్నాడు. దేవుడికి స్తోత్ర. అంటే దాని పేరేం పేరు? దాని పేరేం పేరు? దాని పేరు ఉపవాస ప్రార్థన. మనం ఎప్పుడు ఉండమే. అద్భుతాలు జరగాలంటే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, కామన్గా అన్ని బాగానే చేయగలుగుతారు, ఏముండదు. కొన్ని సార్లు ఎదురు దెబ్బ తగులుద్ది మీకు. కొన్ని సార్లు బలమైన శక్తి ఎదురుపడిద్ది. అప్పుడు నువ్వు ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటావు. అలాంటి టైంలో ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన. ఇలానే మందిరంలో ప్రార్థన అయినాక అందరికి ప్రార్థనలు చేస్తున్నా. ఒక ఆవిడ ఇంత లావున చీర కడుపు దగ్గర ఇంత లావును కట్టింది. ఇలా వస్తుంది. నేను ఆమెను చూసి ప్రెగ్నెంట్ అనుకొని పక్కన తప్పుకుంటే ఆమె దానిండి అన్నా. ఆమె వచ్చింది. ప్రార్థన చేయబోతున్నా, చేసేవాడినే. చెయ్యలా, చేసేవాడినే. చేసినంత పని చేశా. ప్రార్థన చెయ్యబోయేటప్పుడు పాస్టర్ గారు ఆగండి. ఏంటమ్మా అన్న. ఏమని ప్రార్థన చేయబోతున్నారు అని అడిగింది ఆమె. సహజంగా నా ప్లేస్ లో ఎవరున్నా ఇలాగమ్మని చెప్పేవాళ్ళు. కానీ నేనేమన్నానంటే, ఏమని ప్రార్థన చేయబోతున్నారని అడిగితే నేను చెప్పాను, ఏమని చేయమంటావమ్మా అన్నా. స్తోత్ర. నేను అలా అనకుండా నీకు సుఖమైన ప్రసవం కావాలి, నేను కనుక ఆ మాట అన్నట్టయితే నేను కొంచెం తక్కువ మాట్లాడతాను కదా. కొన్నిసార్లు నాకు మేలు చేసింది. స్తోత్ర. కొన్నిసార్లు తక్కువ మాట్లాడటం మేలు చేసింది, కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడటం మేలు చేసింది. టోటల్గా తక్కువ మాట్లాడితే మంచిదని బైబిల్ చెబుతుంది. నేను అడిగాను, ఏమని చేయమంటావమ్మా అన్నా.
అసలు వాస్తవంగా అయితే నేను నిజంగా ప్రెగ్నెంట్ అవ్వనే రమ్మన్నా. ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచి సుఖంగా ప్రసవించేటప్పుడు అని చేసేవాడిని. ఆ నెలకొండి చేసేవాడిని. దేవుడు స్తోత్ర. అయ్యా నా కడుపులోనయ్యా బలం ఉందంటయ్యా. మీ చర్చిలో బలం లేకపోతే చెప్పండి. ఆ కడుపులో ఏముందంట? బలవంతం ఎంత అనుకుంటా. కడుపులో బల్లాడు పట్టింది అంటే ఆ భాషలో ఏంటి ఏదో ఉందంట. కొంతమందికి చెప్పడం తెలియదండి. ఒక మొన్న వచ్చి పాస్టర్ గారు ఇడ్లీ చెడిపోయింది, పాస్టర్ గారు ఇడ్లీ చెడిపోయింది, మళ్ళీ కమ్మ అంట. ఇడ్లీ కాదంట, కిడ్నీ అంట. కిడ్నీ ఏమంటుంది? ఇడ్లీ చెడిపోయింది అంటారు. అంటే తెలియక ఏమొచ్చానింది, ఏం చేయమంటామంటే కడుపులో బల్ల ఉంది పాస్టర్ గారు. హాస్పిటల్కి వెళ్ళా, టెస్ట్లన్నీ చేశారు, మొక్క తీసి పైకి పంపారంట. ఆపరేషన్ గ్యారెంటీ చేయాలి, చచ్చిపోతావు లేక అన్నారంట. 10 గుట్లు పడతాయి అని చెప్పారు. నువ్వు నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండి 2 గుట్లు పడేలా చేయాలి. ఇప్పుడు అయ్యానప్పుడు ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉండాలి? ఎవరి కోసమో ఎట్లా ఉండాలంట? ఉపవాసం ఉండి ఏమని చేయాలి? ప్రార్థన 10 గుట్లు పడతాయి అంటే ఎన్ని పడితే చేయాలంట? నేను చేయనమ్మా. అయ్యో అదేందయ్యా అంటుంది. అసలు గుట్లే పడకుండా ఆపరేషన్ లేకుండా చేయమంటే చేస్తా. నేను ఉపవాసం ఉండమంటే ఉంటా. కానీ నువ్వు కూడా ఉపవాసం ఉండాలా? నేను ఉండలేనంట. నేనా అంటుంది. ఏంటి నేనా అర్థం ఏంటి? బల్లంతా ఇంకా నాకా? ఎవరికంటే నాకు. మరి నేనా అంటే ఏంటి? కాదు పాస్టర్ గారు, ఎప్పుడు ఉండలా నేనా? మీ ఊళ్ళో ఉండవా అన్నా. ఉపాస ప్రార్థన పెట్టరా? పెడతారు పాస్టర్ గారు, తినే ఎంత వచ్చాడు తింటారు. ఉపాస ప్రార్థన పెడతారంట. అంటే మన ఊర్లో కాదు, అది ఎక్కడో వేరే ముందుకు వచ్చిందా. మీరు ఉపాస ప్రార్థన పెట్టాలంటే వెళ్ళేటప్పుడు లైట్గా లైసెన్స్ అంట. ప్రార్థన అయిపోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ ఈసారి ఫుల్. నేను అన్నాను, అందుకనే బల్ల వచ్చింది, నువ్వు ఎట్లా చెప్పి టేబుల్ కూడా వచ్చింది. ఎంతమంది మాస్టర్ గారు చెప్పాను, 3 రోజులు నువ్వు ఉపవాసం ఉండవు. 3 రోజుల ఉపవాసం ఉండాలి. దైవజనుడిగా నేను కూడా నీకోసం ఉపవాసము ఉంటా. నేను ఉపవాసం ఉంటే నువ్వు గురువు తినబడుకుంటే ఎట్లా దొరుకుతుంది? అసలు సమస్య నీకు, బాధ నీకు, ఆపరేషన్ నీకు, కడుపు వేయాల్సింది నీకు. నేనుంటే ఏంటి? ఒక దైవజనుడిగా నీ కొరకు నీ పక్షంగా ఉంటా. అసలు ఉండాల్సింది నువ్వు. ఉండాలంటావా? తగ్గాలంటే ఉండాలని. ఉంటే తగ్గిపోయిద్దా? తగ్గిపోయింది. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు. 3 రోజులు ఉంటా కానీ పెరిగాను వచ్చా. తినకూడదు. తినకూడదా పాస్టర్ గారు? అట్టిపడి తినొచ్చా? తినకూడదమ్మా. యాపిల్ తినొచ్చా? తినకూడదమ్మా. తిమిడి చేయొచ్చా? అసలు ఏమి తినకూడదు. మంచి నీళ్లు మాత్రమే తాగు, అది కూడా చెంబు తాగకూడదు. నోరు ఎండిపోకుండా ఉండడం కోసం ఒక గుక్కెడు నీళ్లు నోరు గడుపుకోవడానికి 3 రోజులు ఉండాలమ్మా అన్న. అలా ఆయన అంటాడు పక్కనుండి, ఉండిద్దిలే అన్నాడు.
సూపు చూస్తుంది దానికి వెళ్ళి ఉండకపోతే ఎట్టగా అన్నాడు ఆయన. ఉంటానని తీర్మానం చేయించి పంపించారు. ఫోన్ నెంబర్ తీసుకున్నాను ప్రార్థన చేస్తానికి. ప్రార్థన ఉపవాసం స్టార్ట్ చేసేటప్పుడు ఫోన్ చేశారు నాకు, పాస్టర్ గారు ఉపవాసం ఉండేటట్టుగా ఈ 3 రోజులు నా దీక్ష భంగం కాకుండా ఉండేటట్టుగా నా కోసం ప్రార్థన చేయ్యా, నాకేమి ఇప్పుడే తపన పడుతుందంటే. ఇంకా స్టార్ట్ చేయలా, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక ఫస్ట్ రోజంతా ఇక నిద్రపోతే ఒట్టు లెగవను, కూర్చోను, అడ్డలను, ఇట్లాను, ఇక ఎట్టా ఉండమంటే ఎట్టుందంట. నాకు ఫోన్ చేసి, ఏందమ్మా ఉపవాసం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడకూడదమ్మా. కాదు పాస్టర్ గారు, కళ్ళు తిరిగి పడిపోతానేమో, ఒక థమ్సప్ తాగినా, ఎక్కువ తాగను, 1 లీటర్ అంటే రేత్రి మొత్తం మీద. నీ ఇష్టం, మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పా. ఫస్ట్ రోజు అంతా ఏం తినకుండా ఉందంట. అసలు ఆ పరిస్థితి ఎలాగుందంటే ఆపరేషన్ మాట తర్వాత కానీ ఇప్పుడే పోయేటట్టుంది, అంత కష్టంగా ఉందంట. రెండో రోజు ఫోన్ చేశా మళ్ళీ, మా ప్రార్థన చేస్తారు ఉండండి, ఫస్ట్ రోజు ఏమైనా తిన్నావా అన్న. లేదు నాయనా, లేదు నాయన, ఇది కాపలా అంటున్నాడయ్యా. ఎవరు కాపలా కర్ర తీసుకుని ఉన్నాడు గదిలో ఉన్నాడయ్యా. ఓకే, మంచిలన్నా తాగావంటే లేదు నాయనా అంది. దొంగసాటిగా ఏమన్నా తిన్నావా అన్న. హ్యాపీ బేబీ లేదయ్యా, నీ మీద ఉంటాట, నా మీద వద్దులే. ఫస్ట్ రోజు అయిపోయింది. ఇక రెండో రోజు వచ్చిందండి. రెండో రోజు కూడా ఉపవాసం ఉంది. మధ్యలో ఫోన్ చేశాను, అమ్మా ఎట్లున్నావంటే, ఉన్నా పాస్టర్ గారు. ఏమన్నా తిన్నావా? తినలేదు నాయన. ఉండగలవా? ఉండొచ్చని అనిపిస్తుంది అయ్యా. రెండో రోజు కూడా అయిపోయింది. ఇక 3వ రోజు వచ్చి ఇక ఉంటానంటుందంట. ఆమె అలవాటు అయిపోయింది, ఉంటానంటుందంట. ఆయనకి జాలి పుట్టి, ఏమే అన్ని టీ నీళ్ళు తేనా అన్నాడంట. అనగానే, ఆహా, ఈ 2 రోజులు నేను ఏమి జరగకుండా ఉంటే మధ్యలో నన్ను ఫీల్ చేయడానిక ఇక కట్టిక ఉపవాసం ఉంటమే తీర్మానం చేసుకుంది. 3వ రోజు కూడా అయిపోయింది. తెల్లారి 6ంటికి అయిపోయిందండి. ఇక సాయంకాలం నుంచి ఉపవాసం ఉంది. 3వ రోజు తెల్లారుతుంది. ఇంకా నైట్ ఉంటే తెల్లారితే అయిపోయింది. తెల్లారి 4 అయింది. అయినా కానీ ఏం లేదు, నిద్ర లేదు, అట్లానే ఉండిపోయింది. లోపల ఏదో అయిపోతుందంట. తెల్లారుజాము 4 ఫోన్ చేసి, నా కడుపులో ఏదో అయిపోతుంది పాస్టర్ గారు, 3 రోజులు ఉపవాసం ఉన్నా కదా, అటు ఇటు కదులుతుంది పాస్టర్ గారు అంటుంది. సర్లేమ్మ, ఏముండదులే, 3 రోజులు ఉపవాసం సరే ఖాళీ వచ్చి ఉండిద్దిలే, లోపల సర్దుబాటు జరుగుతూ ఉండిద్ది, నువ్వేం కంగారు పడబాక, ఉపవాసం ఉండమ్మా, పొద్దున్నే నేను చేస్తాలే ఫోన్ అని నేను పడుకున్నా. తెల్లారిందంటండి. తెల్లారుతుంది, చీకటిగానే ఉందంట. కడుపులో కొంచెం ప్రాబ్లంగా ఉండి బాత్రూమ్కి వెళ్ళిందంట. బాత్రూమ్కి వెళ్తే టాయిలెట్ అమ్మటి గట్లుగా రక్తం గట్లు పడిపోయిందంట. మొత్తం పడిపోయింది కడుపులో. అది ఫ్రీ అయిపోయిందండి. చప్పట్లు కొట్టు, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లారి 6ంటికి ఫోన్ చేస్తే వాళ్ళ ఆయన కంగారు పడిపోతూ, రక్తం పడిపోయింది మాస్టర్ గారు, అసలు ఎంత రక్తం అంటే చాలా రక్తం పడిపోయింది, చూసి నాకే కళ్ళు తిరిగినాయి అయ్యా, నాకు భయంగా ఉంది పాస్టర్ గారు, మంచంలో నీరసం వచ్చి పడిపోయింది అన్నాడు. నువ్వేం కంగారు పడబాకు, కాస్త నీళ్లు కాసి వేడి నీళ్ళు తాగించు. వాళ్ళు భయంతో వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్ళింది, రక్తం అంతా పడిపోయింది, అంత దొడ్డంతా కూడా రక్తం గట్ల అయిపోయింది, నీరసం వచ్చి పడిపోయింది. 3 రోజుల నుంచి ఏందల్లా. హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ గారు పరీక్షలన్నీ చేసి, ఆనాడే తిరుగుతున్నాడని నేను ఏం చూడలేదంట. రిపోర్ట్లు చూస్తున్నాడు. ఈ తర్వాత
ఫైనల్గా వచ్చి అడిగాడంట, ఏంటి ఏమైంది ఇంటికాడ అన్నాడంట. ఏమన్నయ్యా, పొద్దున వాష్రూమ్కి వెళ్ళిపోయింది, ఇలా బ్లడ్ అంతా పడిపోయింది అనగానే ఆయన అన్నాడు, ఆపరేషన్ చేసి ఏ గడ్డలైతే తీయాలనుకున్నామో అవన్నీ వెళ్ళిపోయినాయని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ చెబుతున్నాను వినండి, ఉపవాసము ద్వారా తప్ప ఇలాంటివి పోవటం అసాధ్యము. ఇంతవరకు బాగానే ఉంది. యేసయ్య ఏదో చెప్పాడు, మాకెందుకు పోవాలి బాబు, మేమెందుకు చేయలేకపోతున్నాం, ఏంటి ప్రాబ్లం అని అడిగితే అప్పుడు యేసయ్య చెప్పాడు, మీ ప్రార్థన బాగానే ఉంది, నేను మీకు ఇచ్చిన అధికారం బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, మీరు ఉపవాసం ఉండటంలా, ఉపవాసం ఉంటే అది పొయ్యి ఉండేది. ఇప్పుడు నేనని చెప్తున్నా వినండి. మరి ఎవరు ఉండాలి ఉపవాసం అంటే? దైవజనుడు ఒక్కడే ఉంటే చాలదండి. ఎవరికి ప్రాబ్లం ఉందో వారు కూడా ఉండాలి. ఉండగలిగితే సంఘం అంతా కూడా ఉండాలి. స్తోత్ర. అప్పుడు కార్యం బాగా జరిగింది. ఎవరికి ఏ ఇంట్లో వాళ్ళకి సమస్య ఉందో వాళ్ళు ఉపవాసం ఉండాలి. వాళ్ళకి సపోర్ట్గా దైవజనుడు ఉంటాడు. వీలైతే సంఘమంతా కూడా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గ్యారెంటీగా అద్భుతమైన కార్యాలు ఇలాంటివి పోవాలంటే. సంఘం గురించి ఉపవాసం ఉన్నావా? నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉన్నావా? నీ బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నావా? ఉపవాసము ఉండి దేవుని మీద ఆధారపడు, అద్భుతాలు చూచుదువుగాక. నేను అందరికీ చెబుతున్నా ఈ మాట. ప్రార్థన చేస్తున్నాం, గంట చేస్తున్నాం ప్రార్థన, 2 గంటలు చేస్తున్నాం, పూట చేస్తున్నాం. ప్రార్థన చేయట్లేదని దేవుడు అంటలా, నువ్వు చేసే ప్రార్థనలో లోపం ఉందని కూడా అనట్లా. ప్రార్థన పవర్ఫుల్గా అవ్వాలంటే, ప్రార్థన పవర్ఫుల్గా ఉండాలంటే ఉపవాసం ఉండాలి. బాగా మండాలంటే ఏది మండిద్ది? ఏ పుల్లలు మండుతాయి? బాగా మండే పుల్లలు ఏయి? ఎండాలి. నేను అదే చెబుతా, మండాలంటే ఎండాలి. చెప్పండి, మండాలంటే ఏమండాలి? ఇప్పుడు వచ్చారు దారిలోకి. స్తోత్ర. నువ్వు దేవుని కొరకు మండాలి అంటే ఎండాలి. ఎండిన వాటి మీదకి అగ్ని ఊరి మీద దిగొచ్చింది. పచ్చి చెప్పటా అంటే కానీ కాలం. అలా దేవుని కొరకు ఉపవాసం ఉండండి. దేవుని సన్నిధిలో పరిచర్య కొరకు ఉపవాసం ఉండండి. బిడ్డల కొరకు ఉపవాసం ఉండండి. వ్యాధి బాధల కొరకు ఉపవాసం ఉండండి. దయ్యాలు పట్టుకున్న కోసం ఉపవాసం ఉండండి. కుటుంబాల్లో సమాధానాల కోసం ఉపవాసం ఉండండి. ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళ కోసం ఉపవాసం ఉండండి. చదువుకునే పిల్లల కోసం ఉపవాసం ఉండండి. యవ్వనస్తుల కోసం ఉపవాసం ఉండండి. అద్భుతాలు మీరు చూచుదురుగాక. ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన ఒకసారి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సమస్యలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటి నుండి నువ్వు విడిపించబడాలి అంటే ఉపవాస ప్రార్థన. అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ బిడ్డ కోసం నువ్వు ఉపవాసం ఉండు. నీ కుమార్తె కోసం నువ్వు ఉపవాసం ఉండు. నీ కుమారుడి కోసం నువ్వు ఉపవాసం ఉండు. నీ భర్త కోసం నువ్వు ఉపవాసం ఉండు. నీ భార్య కోసం నువ్వు ఉపవాసం ఉండు. నీ సేవకుల కోసం ఉపవాసం ఉండు. నీ సంఘం కొరకు ఉపవాసం ఉండు. ఉపవాసం అనేది శక్తితో నింపుతే. అయ్యా, ఉపవాసం ఉండలేకపోతున్నానేమో, ఉపవాసం అంటే అలవాటు పడిపోయానేమో, సీరియస్ గా తీసుకోవడం లేదేమో, ఇదే ముందులే అనుకుంటున్నానేమో, ఉపవాసాన్ని రెస్పెక్ట్ చేయట్లేదేమో, ఉపవాసాన్ని పట్టించుకోవడం లేదేమో. ఇక నుంచి అయినా ప్రభువా, కార్యాలు జరిగేదాకా, అద్భుతం జరిగేదాకా, మీరు కదిలించేదాకా, మీ ఆత్మ దిగొచ్చేదాకా, కార్యాలు ప్రారంభమయ్యేదాకా ఉపవాసం ఉంటాము ప్రభు అని తీర్మానం చేసుకో. ఎన్నో ప్రాబ్లమ్స్ నీకున్నాయి. నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.
ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, బలహీనతలు, వ్యాధులు, సమాధానం లేకపోవడము, అప్పులు, సమస్యలు ఎన్నెన్నో నీకున్నాయి. అయితే నువ్వు వాళ్ళ నీళ్ళని ప్రార్థన చేయమంటున్నావు, కానీ నువ్వు ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉంటున్నావా? కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, దేవుని దగ్గర, దేవుని వైపు చూస్తూ, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండు. ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైందని యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఓ దేవానికి స్తోత్రం, ఓ దేవానికి స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం నాయన. ఇక నుండి ఉపవాసం ఉంటాం నాయన. మాకు నీ కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి ప్రభువా. మా జీవితాల్లో ఎన్నో మేము చూడాలి తండ్రి. అయ్యా మా బిడ్డల కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిస్థితుల కొరకు ఉపవాసం ఉండడం మాకు నేర్పించండి నాయన. మేము ఆరిపోకూడదు నాయన, మేము ఆరిపోకూడదు నాయన. మండుచూ ఉన్న కట్టెల వలె మండటం కోసమే నువ్వు ఎండాలి. నువ్వు ఎప్పుడైతే ఎండుతావో, ఎండినప్పుడు బహుగా మండుతావు నువ్వు. దేవుని అగ్ని నీ మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ నింపుదల వచ్చింది, భాషలు, ప్రవచనాలు వస్తాయి, దేవుని అభిషేకం నువ్వు చూడగలుగుతావు. ఓ దేవానికి స్తోత్రం. అనారోగ్యంతో ఉన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నావు నాయన. యు ఆర్ ద హీలర్ ఫాదర్. మనుషుల్లో శక్తి కాదు నాయన, మీలో శక్తి ఉంది. అయ్యా మీరు వస్తే ఈ మందిరంలో మీరు అడుగు పెట్టాలి, ఈ మందిరంలో ఉన్న బిడ్డల్లోకి అడుగు పెట్టాలి, ప్రతి మనిషిలోకి మీరు రావాలి. మీ దేహము దేవుని కాలయి మరియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎదుగురా అని 1 కొరింథీ 3:16 రాయబడింది. 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారికి గొప్పవాడని రాయబడింది. 1 యోహాను 2:7 మీలో ఉన్న దేవుని అభిషేకం అని రాయబడింది. అవును ప్రభువా, అభిషేకమై ఉన్న పరిశుద్ధాత్ముడా మాలోకి రండి. వెల్కమ్స్ యు ఫాదర్. మాలోకి రండి నాయన, మాలో ప్రవేశించండి, మాలో ప్రవేశించండి, మాలో ఉండండి నాయన. మీ కార్యాలు జరిగినట్లుగా చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యాలు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. అప్పుడు నిద్రాత్మ, దురాత్మ, చీకటి, అంధకార శక్తులు యేసు నామములో వెళ్ళిపోవునుగా. ఓ రిబా షిమందల సిక్కమందల ఓ రిమందల వతిరకి మందల వతిరందల ఓ రిబా బాబ శక్కమందల వతిరము సరందల మనికి మందల వతిరవసి. పరిశుద్ధాత్మగా రండి నాయన, మీరు కార్యాలు చేయండి నాయన. మీరు రండి నాయన, మీరు రండి ప్రభు, రండి ప్రభు, మీరు రండి ప్రభు. అయ్యా మీరు రండి నాయన. యేసయ్యా నాయన, మీరు కార్యం చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభువా? మీరే మాకు తోడు నాయన. పరిశుద్ధాత్మ నింపుదల ఇవ్వండి ప్రభువా. ఈ గదిలో పరిశుద్ధాత్మ నింపుదల వచ్చుగాక, పరిశుద్ధాత్ముడు వచ్చును గాక. వెల్కమ్స్ యు ఫాదర్. అయినా మిమ్మల్ని కనపరుస్తున్నావు నాయన. మీరే మా కోట నాయన. మేము ఇలా ఉన్నామంటే మీ కృపే నాయన. మేము ఇలా ఉన్నామంటే మీరే ప్రభువా. మీరు మాలో ఉండండి ప్రభువా, మాలోకి రండి నాయన. ఓ లేమా శియందల బస్తి రిబా శిక్క మందల బస్తందల బతిరమ లోకమ తండ్రి రండి నాయన. We welcome you Father. We worship you Father. ఈ బలహీనంగా ఉన్న బిడ్డను ముట్టండి నాయన. అయ్యా దేవుని శక్తి బిడ్డ మీదకి వచ్చును గాక, దేవుని అభిషేకం బిడ్డ మీదకి వచ్చును గాక, దేవుని శక్తి బిడ్డ మీదకి వచ్చును గాక, దేవుని అభిషేకం వచ్చును గాక. ఆ బిడ్డ లేచును గాక. ఆ బిడ్డను బంధించున్న బంధకాలను యేసు నామములో లయపరుస్తున్నా. Be free in the name of Jesus. యేసు నామములో బిడ్డకు విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. ఆ బిడ్డ మీద పనిచేస్తున్న ప్రతి శక్తి నుండి విడుదల కలుగును గాక. ఇలా అద్భుత కార్యం జరిగించున్నాము. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి.